అడుగులు వేస్తున్నావా? నువ్వు మంచివాడే దేవుడి దృష్టిలో. మంచి పనులు చేసినప్పటికీ, ఎన్నో మంచి పనులు చేసినప్పటికీ తప్పుల వైపు అడుగులు వేస్తున్నావా? నువ్వు దుష్టుడివే. నువ్వు శిక్ష కోసం పరిగెడుతున్న వాడివే. అదవుతామా? ఈ సువార్తను ఎందుకు ప్రకటించబడుతుంది అందరూ గమనించాలి. సాక్షార్థమై ప్రకటించబడుతుంది. అర్థమవుతుందా? ఇంకో మాట చదువుతుందా? అలాగే మార్కు సువార్త 13వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఒక మాట ఉంది, చక్కని మాట. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. చాలమ్మా. రాకడకి సూచనలు చెప్తూ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాట చెప్తారు. సకల జనులకు ముందుగా సువార్త ప్రకటించబడాలి. ఎందుకు తెలుసా? దేవుడు అన్యాయస్తుడు కాదు. చెప్పకుండా నిన్ను కొడితే, చెప్పకుండా నేను శిక్ష వేస్తే ఆయన తప్పవుద్ది. అదవుతామా? చెప్పకుండా నిన్ను నరకంలో గుర్తేస్తే ఆయన తప్పవుద్ది. మీరు వెళ్ళే త్రోవ తప్పు, మారండి అని ఆయన చెప్పినప్పటికీ మీరు వినకపోతే అప్పుడు ఎవరు తప్పు? వినని మనది తప్పు. అందుకే ఏమన్నాడు? సకల జనములకు ముందుగా